రాయలసీమ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ జరిగే ఫ్యాక్షన్ గొడవలే. కానీ అక్కడ కానవచ్చే ఆధ్యాత్మిక పరిమళాలు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా కానరాదు. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు రాయలసీమ. రాయలసీమలోని ఉన్న ప్రాచీన దేవాలయాలు మన దేశ హైందవ సంస్కృతికి నిలువుటద్దంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పాలించే ఆయా రాజుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆధ్యాత్మిక ధామాలను అభివృద్ధి చేసుకుని ఆధ్యాత్మిక టూరిజంను మరింత ప్రోత్సహించడం ద్వారా మన ప్రాంత అభివృద్ధికి సహకరిద్దాం. ఈరోజు మనం మంత్రాలయం గురించి చర్చించుకుందాం. జగద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న క్షేత్రం మంత్రాలయం. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలో తుంగభద్ర తీరంలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తిమ్మనబట్టు గోపాంబ దంపతులకు 1595 ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు జన్మించారు. ఆ బాలునికి వెంకటనాథుడు అని నామకరణం చేశారు. ఆ తరువాత కాలంలో సరస్వతి అనుగ్రహంతో వేద విద్యను అభ్యసించి యతీశ్వరులుగా మారి దేశ పర్యటనను చేసి ద్వైత సిద్ధాంతంను ప్రచారం చేసి హరి సర్వోత్తముడు, వాయు జీవోత్తముడు అన్న నానుడి విశ్వవ్యాప్తం చేశారు. అంత్యకాలంలో తుంగభద్ర నదీ తీరంలో సజీవ బృందావనస్తులై భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ వారిని సన్మార్గం వైపు నడిపిస్తూ ఉన్నారు. మంత్రాలయంలో అడుగు పెట్టిన భక్తులు మొదట తుంగభద్ర నదిలో స్నానం ఆచరించి తమ పాపాలు తొలగించుకుంటారు. మంత్రాలయానికి విచ్చేసిన భక్తులు ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ పిదప బృందావన దర్శనం గావిస్తారు. శ్రీరాముని పాద స్పర్శతో పునీతమైన రాయితో చేసిన బృందావనం అది. బృందావనం పైభాగంలో శ్రీ లక్ష్మీ నరసింహ ప్రతిమ, దిగువలో రామచంద్రుని ప్రతిమలు, అడుగు భాగంలో భక్త ప్రహ్లాద విగ్రహాలు దర్శనమిస్తాయి. వివిధ రకాలైన పుష్పాలతో, కాషాయి వస్త్రాలతో అలంకృతులైన స్వామి దర్శనం ఆనందదాయకం, ముక్తి ప్రదాయనం. శ్రీ రాఘవేంద్ర స్వామి 1671వ సంవత్సరం ఆగస్టు నెలలో బృందావన ప్రవేశం చేశారని చారిత్రక ఆధారాలున్నాయి. పంచముఖిని చేరుకున్న భక్తులు ఇక్కడే శ్రీ రాఘవేంద్ర స్వామి తపోసిద్ధిని పొందారని అవగతం చేసుకుంటారు. మంత్రాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 700 మఠాలలో ఆరాధనా ఉత్సవాలు 3 రోజుల పాటు శ్రీ స్వామివారు బృందావన ప్రవేశం చేసిన సందర్భంగా నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో ఉన్న ఈ దివ్య క్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి లీలలతో మహిమాన్వితమైంది. ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకున్నట్టుకు హైదరాబాద్ నుంచి 275 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 409 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మంత్రాలయం చేరుకున్నట్టుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి బస్సు, రైలు ద్వారా మంత్రాలయం దేవాలయాన్ని దర్శించవచ్చు.